Hi viewers, welcome to Markets at 11 AM. Details loki banadite markets weekly trading starting neni strong note tho manchi gap up lo start chesayani cheppukochu and mukyanga chusukunnataithe markets open అయిన levels దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ వేవ్స్ లోనే మూవ్ అవుతూ రావడం చూస్తున్నాం. బట్ లాస్ట్ ఒక 10 to 15 minutes బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్లయితే ఒక చిన్న కరెక్షన్ అనేది ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది చూసినప్పటికీ కూడా మార్కెట్స్ స్ట్రాంగ్ గా మూవ్ అవడం చూస్తున్నాము. మార్నింగ్ ఏదైతే గెయిన్స్ తో మార్కెట్ ఓపెన్ అయ్యాయో అక్కడ నుంచి కనుక చూసుకున్నట్లయితే కంటిన్యూస్ గా మార్కెట్స్ పాజిటివ్ మోడ్ లోనే ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. సెన్సెక్స్ విషయాన్ని గనుక వస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 167 పాయింట్స్ అప్ సైడ్ తో 36,129 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం గనుక చూసినట్లయితే 275 పాయింట్స్ పాజిటివ్ గా 36,238 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 48 పాయింట్స్ అప్ సైడ్ తో కీ లెవెల్ అయిన 10,850 లెవెల్ అబో అంటే చూసినట్లయితే 10,853 ఆ రేంజ్ లో ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 62 పాయింట్స్ పాజిటివ్ గా 10,867 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ కి బ్యాంక్ నిఫ్టీ 89 పాయింట్స్ అప్ సైడ్ తో 26,915 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే అరౌండ్ 190 పాయింట్స్ పాజిటివ్ గా 27,016 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫార్మ్ చేయడం మనం చూస్తున్నాము. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ హైయర్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం అడ్వాన్సెస్ చూసినట్టయితే 985 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 608 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజర్స్ లో కనుక వెళ్ళినట్టయితే టాటా మోటార్స్ అరౌండ్ 4.5%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3.07%, వేదాంత అరౌండ్ 2.88%, ఐసిఐసిఐ బ్యాంక్ 2% అండ్ విప్రో 1.5% పైగానే పాజిటివ్ ఫేస్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే బజాజ్ ఫిన్ సర్వీసెస్ 1.5%, కోటక్ మహీంద్రా 1.5%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.30%, హీరో మోటోకార్ప్ అరౌండ్ 1% అండ్ ఇన్ఫోసిస్ నియర్లీ ఒక 1% వరకు కూడా డౌన్ సైడ్ వేస్లో ప్రస్తుతం నిఫ్టీ టాప్ లూజర్స్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. అండ్ ఏషియన్ మార్కెట్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంతవరకు పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఎక్సెప్ట్ మనకి షాంఘై కాంపోజిట్ చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 1 to 2 పాయింట్స్ మధ్య చిన్న కరెక్షన్లో మూవ్ అవుతుండగా నికై 149 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ 44 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ 28 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 27, కోస్పీ 3 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే 61 పాయింట్స్ పాజిటివ్గా 10,891 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే వొక్హాట్ అరౌండ్ 3.64%, మ్యాక్స్ ఫైనాన్షియల్ 3.5%, గ్లెన్మార్క్ అరౌండ్ 3.27%, అజంతా ఫార్మా 2% అండ్ యునైటెడ్ బ్రేవరీస్ నియర్లీ ఒక 2% వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే అవంతి ఫీడ్స్ 8.21% అండ్ డ్రెడ్జింగ్ కార్ప్ 7%, శారదా కార్ప్ అరౌండ్ 4.5%, ఎక్సెల్ 3.60% అండ్ నారాయణ హృదయాలయ ఒక 3% పైగానే పాజిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని ఒక స్ట్రాంగ్ నోట్తో మంచి గ్యాప్అప్లోనే స్టార్ట్ చేశాయి. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా మార్కెట్స్ ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది మార్కెట్స్లో వస్తున్నప్పటికీ కూడా స్ట్రెంత్ అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. స్టాక్స్ వైజ్లో కూడా కొంతవరకు చూసుకున్నట్టయితే ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాము. అండ్ ముఖ్యంగా సెక్టర్స్ వైజ్లో అప్ మూవ్ కనుక చూసుకున్నట్టయితే కొంత ఫార్మా బేస్ స్టాక్స్లో కొంత అప్ మూవ్ అనేది చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ మిగతా మన మెటల్స్లో ఈరోజు ఒక ర్యాలీ అనేది కనిపిస్తోంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇవాళ మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు అండ్ ఈ వీక్ మార్కెట్స్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు టెక్నికల్ చార్ట్స్ పరంగా? సో లాస్ట్ వీక్లో మనం ఫ్రైడే రోజు ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఫ్రైడే అండ్ 2 రోజులు కూడా ఒక హయ్యర్ లెవెల్స్లో ఒక స్పిన్నింగ్ టాప్ ఫార్మేషన్ అనేది ఏర్పడింది డైలీ చార్ట్స్లో. కాబట్టి మేజర్ రివర్సల్ అనేది ఈరోజు జరగలేదు. కాకపోతే ఇక్కడ హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అవ్వడం ఒక గ్యాప్ అప్ ఓపెన్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అక్కడ 10,845 నుంచి 10,877 ఆల్మోస్ట్ 32 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవ్వడం చూస్తున్నాం.
సో ఓవరాల్ మనకు ప్రీవియస్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 10,940 టు 10,950 మధ్యలో ఉంది. సో ఓవరాల్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది. నా ఉద్దేశంలో ఈరోజు ఒక మేజర్గా ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. 27,050 27,070 ఆ రేంజ్ అనేది రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో అదే రేంజ్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. సో టెక్నికల్ ఇండికేటర్స్ని కనుక గమనించినట్టయితే టెక్నికల్ ఇండికేటర్స్ సెల్లింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇప్పుడు వచ్చిన బౌన్స్ అనేది సస్టైన్ అవుతుందా లేదా అనేది కొద్దిగా డౌట్గానే చెప్పొచ్చు. సో అంత కన్ఫర్మేషన్ ఇండికేషన్స్ అయితే టెక్నికల్ పరంగా లేదు కాబట్టి హయ్యర్ లెవెల్స్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సెకండ్ హాఫ్లో అనేది. నెక్స్ట్ మనకు గ్లోబల్ మార్కెట్స్ని గమనించినట్టయితే యుఎస్ మార్కెట్స్లో ఒక కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అవ్వడం చూసాం డౌ జోన్స్. అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ గమనించిన హాంకాంగ్ కానీ నికా ఈ రెండు ఒక డౌన్ సైడ్ మూమెంటంలోనే కొనసాగుతూ వస్తున్నాయి. అంటే మేజర్ రెసిస్టెన్స్లు అయితే క్రాస్ చేయలేదు, డౌన్ సైడ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సెకండ్ హాఫ్లో మన మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సెక్టోరల్ వైజ్గా గమనిస్తే మెటల్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ సెక్టర్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఫార్మా సెక్టర్ విషయానికి వస్తే అది కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్లో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతూ వస్తుంది. అంటే ఉన్న లాంగ్స్ని ఎగ్జిట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది మనకు సెకండ్ హాఫ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సెకండ్ హాఫ్లో ఒక మీ బేరిష్ ప్యాటర్న్ ఏర్పడాలనుకుంటే 10,750 ఆ జోన్ని బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్లోనే ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. సో అక్కడి వరకు మూవ్మెంట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్ సైడ్లో 10,950 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీలో. సో ఓవరాల్గా ఈ రేంజ్లోనే మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎటువైపు బ్రేక్అవుట్ వస్తుందనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు నాగేంద్ర. హలో హలో నాగేంద్ర చెప్పండి. హలో 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 ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా సూర్యదేవ్ గారు సెక్టర్స్ వైజ్లో కానీ స్టాక్స్ వైజ్లో కనుక వెళ్ళినట్టయితే ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్గా టాటా మోటార్స్ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్గా టాటా మోటార్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో ఒక టెక్నికల్ స్ట్రెంత్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ స్ట్రాంగ్గా స్టడీగా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఇంకా ఎంతవరకు అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ కొంతవరకు ఈ రోజు పరంగా దీనికి టార్గెట్స్ అనేది కూడా ఎలా ఉన్నాయంటారు? చూడండి, ఓవరాల్గా టాటా మోటార్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్గా చాలా సెల్లింగ్ ప్రెజర్లో ఉన్న స్టాక్. సో లోయర్ లెవెల్స్ మల్లికార్జున దగ్గర నుంచి రీబౌండ్. సో ఈ రోజు ప్యాటర్న్ అనేది గమనించినట్టయితే 165 రెసిస్టెన్స్ అంటే నేను లైన్లోనే ఉన్నాను అనుకున్నా, ఎక్కువ టైం 173ని కూడా బ్రేక్అవుట్ చేసి 174.60 ఆ జోన్ దగ్గరలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో ఒక కీలకమైన బ్రేక్అవుట్ చేసినట్టుగానే భావించాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 200 జోన్ దగ్గరలో ఉంది. సో ఆ జోన్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు 175 అంటే ఆల్మోస్ట్ ఇంకా 25 పాయింట్స్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాటా మోటార్స్లో. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మల్లికార్జున్. హలో యా, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఓకే, సెకండ్ స్టాక్ ఏంటన్నారండి? ఓకే, ఆర్కామ్. ఇవి రెండు షార్ట్ టర్మ్ వ్యూతో తీసుకున్నారా లాంగ్ టర్మ్గా? షార్ట్ టర్మ్ వ్యూతో. ఓకే చూడండి, ఎస్ బ్యాంక్ మీరు 192 ఆ జోన్ దగ్గరలో తీసుకున్నారు. అదే జోన్ దగ్గర బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో 194, 195 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది ఎస్ బ్యాంక్కి. సో దానిపైన మూవ్ అయితేనే మీరు లాంగ్స్కి కొద్దిగా ప్రాఫిట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాని కింద ఉన్నంత వరకు ట్రెండ్ మాత్రం వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సో ఈ రోజు విషయానికి వస్తే ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎస్ బ్యాంక్లో మాత్రం చాలాసార్లు చెప్పడం జరిగింది ఆ స్టాక్ని అవాయిడ్ చేయమని. మీరు మినిమం లాస్లోనే ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఎగ్జిట్ అవ్వడమే బెటర్ స్ట్రాటజీ అని చెప్పొచ్చండి. రాబోయే రోజుల్లో కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం కనుక వస్తే ఇది 167 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా మూమెంటం డౌన్ సైడ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీ వీలైనంత వరకు మినిమం లాస్లోనే ఎస్ బ్యాంక్లో నుంచి బయటికి రమ్మని చెప్తాను. మీరు హోల్డ్ చేసిన ప్రతిరోజు ఇంకా రిస్క్ అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్కామ్ విషయానికి వస్తే మీరు 1640 ఆ జోన్ దగ్గరలో తీసుకున్నారు. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి 1750 1850 ఆ జోన్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో రీసెంట్గా గమనిస్తే 9 రూపీస్ 50 పైసా ఆ జోన్ దగ్గర నుంచి బౌన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ 1850 క్రాస్ అవుతుందంటే ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం అయితే కష్టమని చెప్పొచ్చు. సో మీరు చెప్పిన 2 స్టాక్స్లోనూ వీలైనంత తొందరగా ఒక చిన్న ర్యాలీ ఏదైనా బౌన్స్ ఇంట్రాడే బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుండి. కాలర్ ఉన్నారు. హలో, యా చెప్పండి బలరాం గారు. మీరు 23లో హోల్డ్ చేస్తున్నారా? ఓకే ఓకే అండి. జిఎంఆర్ మీరు 23 అంటే దానికి రీసెంట్ హై వచ్చేసి 2450 మధ్యలో ఉందండి. సో ఓవరాల్గా కీలకమైన సపోర్ట్ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. అది కనుక బ్రేక్ డౌన్ అయితే అంటే 1450 14 రూపీస్ ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఉన్న పొజిషన్ అయితే మీరు పెట్టుకోండి. కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది కనుక హోల్డ్ అయితే మళ్ళీ ఒకసారి చిన్న బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీ 23 రూపీస్ ప్రైస్ వస్తుందంటే అది ఇప్పుడున్న టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం కొద్దిగా ఎక్కువ టైం బట్టి అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టైం ఇన్వెస్టర్ అయితే కనుక క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ట్రేడింగ్ పర్పస్లో తీసుకొని ఉంటే మాత్రం మీరు ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా 14 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూమెంట్ ఏమో వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని కింద నెక్స్ట్ 10 రూపీస్ దగ్గరలో కీలకమైన సపోర్ట్ ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి ప్రసాద్. హలో, యా చెప్పండి ప్రసాద్. ఓకే, అలాగే JSWC ఒకటి 303 లెవెల్లో హోల్డ్ చేస్తున్నాము. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ 27,000 కాల్ ఆప్షన్ దిస్ వీకెండ్ అది 200 లెవెల్స్ లో హోల్డ్ చేస్తున్నాము. వీటిని చెప్తారండి. SBI 290లో లాంగ్స్ ఉన్నారు. 290 అండి. JSW Steel 303. JSW Steel 300. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ 2700 కదండి. 2700 కాల్. చూడండి SBI మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకుంటున్నారు. కాకపోతే దీనికి 295 దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుందండి SBI. సో 290 వరకు ఏదైనా 295 ఆ జోన్ వరకు ఏదైనా ఇంట్రాడేలో బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. దానికి 295 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది ఇమ్మీడియట్గా క్రాస్ చేయలేకపోవచ్చు. అదేవిధంగా మీరు బ్యాంక్ నిఫ్టీ 27,000 కాల్ ఆప్షన్లో ఉన్నారు. సో దాంట్లో ఇంట్రాడేలో బౌన్స్ వస్తే కనుక ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది చార్ట్ పరంగా, కాబట్టి ఎక్కువ టైం ఇది హోల్డ్ చేయలేకపోవచ్చు. సో ఇంట్రాడేలో కొద్దిగా బౌన్స్ వస్తే క్లోజింగ్ వరకు అట్లా మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఇది ప్రీవియస్గా మనం గమనించిన ఇదే లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొని అక్కడ నుంచి షార్ప్గా సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇంట్రాడేలో కొద్దిగా ఫ్యూ పాయింట్స్ అటు ఇటు అయినప్పటికీ మళ్ళీ ఒక అమ్మకాల ఒత్తిడి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎస్ బ్యాంక్ కానీ ఇది SBI కానీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ ఇంట్రాడేలో చిన్న ర్యాలీ వస్తే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ JSW స్టీల్ మీరు 300 దగ్గర లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారంటే ఓవరాల్గా దీని లోయర్ లెవెల్స్లో 285 దగ్గర ఒక చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వలేకపోతుంది. సో ఓవరాల్గా మీరు ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. కాకపోతే డౌన్ సైడ్లో 290 స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజేంద్ర. హలో, హలో, యా చెప్పండి రాజేంద్ర గారు.
మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం షాలిమార్ ఫీడ్స్ మేడం హోల్డ్ చేస్తున్నారండి? తీసుకోవాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసం. ఓకే. ఏంటంటే షాలిమార్ పెయింట్స్ లాంగ్ టర్మ్ మీతో పైకి వెళ్ళాలనుకో. సో షాలిమార్ పెయింట్స్ ఆల్మోస్ట్ చాలా బేరిష్గానే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ చేయాలనుకుంటే మాత్రం ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇమ్మీడియట్గా అప్ సైడ్ అన్నది రాకపోవచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఎవ్రీ డిప్లోనే కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ముఖ్యంగా 300 జోన్ దగ్గర నుంచి రీసెంట్గా 70-75 జోన్ వరకు రావడం చూస్తున్నాం. సో ఇది ఇక్కడ న్యూ హైస్ని క్రియేట్ చేస్తుందా, ఇక్కడ నుంచి రీబౌండ్ అవుతుందా అంటే కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటంలోనే కన్సల్టేట్ అనేది జరగాల్సి ఉంటుంది. సో అది ఎంతవరకు ఎంత టైం తీసుకుంటుంది కన్సల్టేషన్ పీరియడ్ అనేది మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పడం కష్టమే. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి ఇది ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కొద్దిగా డిప్ వస్తే మళ్ళీ యావరేజ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి, ఒక 3-4 టైమ్స్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు జన్గాం నుండి నరేష్. హలో. ఎనర్జీస్ 165 ఉన్నాయండి. ఓకే. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 72లో ఉన్నాయి. ఓకే. మనం యాడ్ చేసుకోవచ్చా? ఇది షార్ట్ టర్మ్ కండి? ఒక 3 months మేడం. ఓకే. సో రెయిన్ ఇండస్ట్రీస్ మీరు 165 దగ్గరలో తీసుకున్నారు. ప్రజెంట్ ఇది 140-139 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10% లాస్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. సో ఇదే రేంజ్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేయండి దీంట్లో యావరేజ్ చేయడానికి. ఇంకా కొద్దిగా డిప్ వస్తే కనుక ఇది 110-100 ఆ జోన్ వస్తే అక్కడ మీరు యావరేజ్ చేయాల్సి ఉంటుంది. సో 3 months కానీ ఆ టైం పీరియడ్ అనేది కొద్దిగా తక్కువే. మీరు ఒక 6 months వరకు హోల్డ్ చేయగలిగితే దీంట్లో ఒక టెక్నికల్ రీబౌండ్ అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ విషయానికి వస్తే మీరు 72 దగ్గరలో తీసుకున్నారు. ఇదే రీసెంట్గా 70 రెసిస్టెన్స్ పైన సస్టైన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు దీంట్లో ఆల్రెడీ బయింగ్ ప్రైస్ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. బౌన్స్ వస్తే కనుక దీనికి నెక్స్ట్ 75 దగ్గరలో రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో 75 దగ్గర వస్తే మీరు లాంగ్స్ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాము. హలో. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో. ఓకే. షార్ట్ టర్మ్. ఓకే. ఓకే అండి. 175 దగ్గర మీరు ఎస్ బ్యాంక్ లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఎస్ బ్యాంక్కి ఆల్మోస్ట్ 193-194 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటుందండి. సో మీరు పెద్దగా అప్సైడ్ అనేది లిమిటెడ్గానే ఉంది కాబట్టి 195 అబోవ్ సస్టైన్ అయితేనే మీ ఇప్పుడున్న లాంగ్స్ని కంటిన్యూ చేయమని చెప్తాను. అది కనుక క్రాస్ అయితే మీకు 230-220 ఆ జోన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 195 క్రాస్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంట్రాడేలో ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. పెద్దగా మీరు మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇది పెద్దగా అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదు. మీరు ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే మాత్రం చిన్న ర్యాలీ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. 194-195 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. వినీల్ మెయిల్ చేశారు. యాక్సిస్ బ్యాంక్ డిసెంబర్ కాల్ 650 కాల్ తీసుకున్నారు. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 650 కాల్ 640. $640 కాల్ మీరు బై చేశారు. కాకపోతే 640 అనేది రెసిస్టెన్స్గా ఉందండి ప్రజెంట్. ఇప్పుడున్న లాస్ట్ ఫ్యూ వీక్స్గా 640ని క్రాస్ చేయలేకపోయింది, అక్కడ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి 640ని క్రాస్ చేయలేకపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి 640 కాల్ ఆప్షన్ నుంచి మీకు వీలైనంత వరకు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. బయటికి రండి. సో ఇది ఓవరాల్గా ట్రెండ్ అయితే డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజు కనుక 600 ఇంటే కపుల్ ఆఫ్ డేస్లో 600 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇది 580 వరకు
డిప్ అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాల్ ఆప్షన్స్లో మీకు పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. సో దాంట్లో వీలైనంత తొందరగా ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. బట్ కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాము. సురేష్ కాలర్ ఉన్నారు. హలో సురేష్, మీ వాయిస్ కొంత లోగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడతారా? జేకే పేపర్ చెప్పండి. ఇవి రెండు షార్ట్ టర్మ్ కా అండి, లాంగ్ టర్మ్ కా? 6 monthsకి. ఓకే. సెకండ్ స్టాక్ ఏమన్నారు? ఆర్చీస్ 43లో హోల్డ్ చేస్తున్నారు. జేకే పేపర్ మేజర్గా చెప్పాలంటే రీసెంట్గా 190, 185 ఆ జూన్ దగ్గర డబుల్ టాప్ అంటే ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ కూడా జరిగింది. సో అది ఆ జూన్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో మీరు ట్రేడింగ్ పర్పస్లో తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, అంటే 3 months ఉద్దేశంతోనే. ఆ జోన్లో ఇది పెద్దగా ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసే ఆ విధంగా అయితే చార్ట్ ప్యాటర్న్ కనిపించట్లేదు. సో వీలైనంత వరకు మీరు చిన్న బౌన్స్ వస్తే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ 175 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో బౌన్స్ వస్తే 175 దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. 175 నుంచి 190 ఆ జూన్ అనేది ఉందండి. సో మీకు వీలైనంత వరకు మీరు వెరీ లాంగ్ టైం ఇన్వెస్టర్ అయితే కనుక క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ట్రేడింగ్ పర్పస్లో ఉంటే మాత్రం ఒకసారి ర్యాలీ వస్తే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. సో ఒకవేళ ఇది 145, 146 ఆ జూన్ సపోర్ట్గా ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు అంతవరకు పెట్టుకోకుండా ఉన్న పొజిషన్స్కి డౌన్ సైడ్లో 155 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో 155 పైన ఉన్నంత వరకు ఒక 175 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కనుక బ్రేక్ డౌన్ అయితే మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాం. కర్నూలు నుండి మల్లికార్జున్ కాలర్ ఉన్నారు. హలో యా, గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఓకే అండి. సారీ, ఏ ప్రైస్లో తీసుకున్నారు? ఓకే అండి, మనకి ఇది ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే మీరు కాల్ చేయడం జరిగింది అండ్ సూర్యదేవ్ గారు ఆన్సర్ కూడా చేశారు. మన ఈ 2 స్టాక్స్కి ఎస్ బ్యాంక్ అండ్ ఆర్కామ్ వచ్చేసి 2 స్టాక్స్కి కూడా ఆయన ఆన్సర్ చేయడం జరిగింది. సూర్యదేవ్ గారు నెక్స్ట్ మెయిల్ చూద్దాము. వినీల్ మెయిల్ చేశారు. నిఫ్టీ జాన్ 10,800 పుట్ ఆప్షన్ తీసుకున్నారు. ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 10,800 పుట్ ఆప్షన్. యా, 10,800 పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా ఈ డిసెంబర్లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్కి దగ్గరలో రావడం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ రివర్సల్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు పుట్ ఆప్షన్ మీరు ఆల్రెడీ తీసుకుని ఉన్నారు, అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఈ రోజు కానీ రేపు కానీ 10,700, 750 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ మూమెంటమ్ కొద్దిగా పికప్లో అంటే సెల్ ఆఫ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన లాస్ట్ వీక్లో కూడా గమనించాం, 10,330 ఆ జోన్ నుంచి షార్ప్ బౌన్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఆ బౌన్స్ ఏదైతే ఉందో దానికి రీట్రేస్మెంట్ అనేది కూడా జరగాల్సి ఉంటుంది. అది కాకుండా గ్లోబల్ మార్కెట్స్ కూడా బేరిష్గానే మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మీకు టైం పీరియడ్ కూడా ఎక్కువగానే ఉంది. మీకు డిసెంబర్ ఇంకొక 1 week టైం ఉంది. మనకి ఇంకా నెక్స్ట్ జనవరి సిరీస్ కూడా మీకు చాలా టైం పీరియడ్ ఉంది. కాబట్టి హోల్డ్ చేయండి. ఓవరాల్గా మార్కెట్స్ డౌన్ సైడ్లో మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. రాహుల్ కాలర్ ఉన్నారు. హలో యా, చెప్పండి రాహుల్. యా, నమస్తే. చెప్పండి. సన్ఫార్మా ఫస్ట్ మీరు సన్ఫార్మా అన్నారా? సన్ఫార్మా షార్ట్ టర్మ్ యూతో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే అండి, ఎస్బీఐ తీసుకున్నారండి, ఇది కూడా తీసుకుందాం అనుకుంటున్నారా? ఓకే, మీరు సన్ఫార్మా అటెంప్ట్ చేయొచ్చండి. చాలా వరకు అంటే 555 ఆ జోన్ దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అవ్వడం చూస్తున్నాం సన్ఫార్మాలో.
రీసెంట్గా 400 395 ఆ జోన్ దగ్గర ఒక చిన్న సపోర్ట్ అనేది ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఉన్న పొజిషన్ అంటే మీరు ఫ్రెష్గా ట్రేడింగ్ పర్పస్లో ఒకసారి లాంగ్స్ ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ నుంచి టెక్నికల్ బౌన్స్ వస్తే ఓవరాల్గా ఒక 3 మంత్స్ ఆ టైం పీరియడ్లో మీకు 525 550 ఆ లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు లాంగ్స్ వెళ్ళొచ్చు. సన్ ఫార్మాలో డౌన్ సైడ్లో 390 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఎస్బీఐ విషయానికి వస్తే ఎస్బీఐ ఈ లెవెల్లో లాంగ్స్కి పెద్దగా అంటే బుల్లిష్ ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు. సో మీరు ఎస్బీఐ ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే తీసుకోమని చెప్తాను. ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఈ బ్యాంకింగ్ సెక్టర్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండి లాస్ట్ కాల్ చూద్దాం. శిల్ప కాలర్ ఉన్నారు. హలో నమస్కారం అండి. నమస్తే శిల్ప గారు, అడగండి. ఇవాళ ఇంట్రాడేకి బయోకాన్ ట్రై చేద్దామండి 35కి. ఓకే ఎలా ఉందో కొంచెం చెప్పండి. ఓకే అండి. బయోకాన్ తీసుకున్నాను. యా ఇంట్రాడేకి తీసుకున్నారు. సో బయోకాన్ ఇంట్రాడేలో మీరు తీసుకున్నారు. కాకపోతే బయోకాన్ ఈ డైలీ చార్ట్స్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఏర్పడింది. సో మీరు 635 జోన్ దగ్గరలో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే ఇది మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదండి. సో బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మేజర్ ట్రెండ్ రివర్సల్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు ఇంట్రాడే పర్పస్లోనే తీసుకున్నారు కాబట్టి ఒక చిన్న బౌన్స్ వస్తే ఇంట్రాడేలో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయండి. ఇది నెక్స్ట్ దీనికి కీలకమైన సపోర్టు 626 621 ఆ జోన్ దగ్గరలో ఉంది. ఆ జోన్ వరకు కూడా డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ మీరు మినిమం లాస్లోనే ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ లాంగ్స్ అనేది ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి బయోకాన్. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ స్టడీగా అదే రేంజ్లో మూవ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే టెక్నికల్ చార్ట్స్ పరంగా నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? అండ్ ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,050 ఆ జోన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ మోడ్లో ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది. సో టెక్నికల్ ఇండికేటర్స్ మాత్రం సెల్లింగ్ మోడ్లోనే ఉన్నాయి కాబట్టి ఈ బౌన్సెస్ అనేది సస్టైన్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ కనిపిస్తున్నాయి. నా ఉద్దేశంలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఎలా ఉందంటే ఒక తుఫాన్ ముందు ప్రశాంతత మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఎనీ టైం ఒక షార్ప్ రివర్సల్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 26,700 అనేది కీలకమైన సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రెండ్ రివర్సల్ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే 10,740 ఆ జోన్ని స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే మా నిఫ్టీలో దాంట్లో కూడా మేజర్ ట్రెండ్ రివర్సల్గా మారిందని చెప్పొచ్చు. సో అక్కడ నుంచి 10,740 కింద ట్రేడ్ అయినంత వరకు ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అవకాశాలే ఉంటాయి. సో అప్ సైడ్ మినిమంగా ఉంది, మనకి డౌన్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్స్ బిల్డప్ చేయడానికి అనువైన లెవెల్ అయితే కాదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియర్స్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 58 పాయింట్స్ పాజిటివ్గా 10,864 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 261 పాయింట్స్ పాజిటివ్గా 36,224 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 179 పాయింట్స్ పాజిటివ్గా ప్రస్తుతం 27,005 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సో ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్లా 12 noon మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే ట్యూన్.